రోడ్లు చుట్టచుట్టి సంకలో పెట్టుకొని పోవచ్చు. సంకలో పెట్టుకొని పోయిర్రు గూడా. గతంలో ఉత్తరప్రదేశ్‌లో ఇట్లాంటియి ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో ఇట్లాంటి రోడ్లు మనం రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంటాయి. న్యూస్ వస్తా ఉంటాయి. వాళ్ళు రోడ్డేసిపోతారు. కాసేపటికే లేదు మరుసటి రోజుకో, 4 రోజులకో మొత్తం అది ఏంది చుట్టేస్తారు. చేపలు చుట్టినట్టుగా ఆ తారును చుట్టి తీసేసిన వార్తలు మనం గతంలో చాలా జూసినాం. కానీ మరి మన ముఖ్యమంత్రి గారేమో తెలంగాణని చైనా +1 కంట్రీ అని చెప్తా ఉన్నారు. అసలు ప్రపంచ దేశాలతోటే నాకు పోటీ, చైనాతోటే పోటీ అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చైనాతో పోటీ కాదు, యూపీ, బీహార్‌తో మనం పోటీ పడతా ఉన్నాం. స్వయంగా ఆయన సొంత జిల్లాలోనే, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఇగో ఇట్లా రోడ్లను చాప చుట్టినట్టు చుట్టేస్తా ఉన్నారు. అంటే ఎంత నాణ్యతతోటి రోడ్లేస్తా ఉన్నారో చూడండి. ఏదైతే యూపీ, బీహార్‌లో ఎట్లాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారో, అట్లాంటి క్వాలిటీ ఇప్పుడు మన తెలంగాణలో మెయింటైన్ చేస్తా ఉన్నారు. అద్భుతమైన రోడ్డు మంచిగా చుట్టేసి డాంబర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సాధారణంగా రోడ్డేసడానికి ఒక ప్రాసెస్ ఉంటది. అది ఏ రోడ్డైనా దానికొక లెక్క పత్రం ఉంటది. ముందు దాన్ని మట్టి తీసేసి దానిపైన కంకరేయడం, ఇంకా కొంచెం మెత్తటిది ఏసి దాన్ని ఆహ్, తొక్కించడం. దానిపైన మళ్ళీ ఇంకొక లేయరు అట్లా ఒక 2, 3 లేయర్‌లేసిన తర్వాత పైన తారేసి దాన్ని ఓ రోడ్డు తయారైతది ఫైనల్‌గా. కానీ ఇక్కడ ఆ మేధావి మరి ఆ కాంట్రాక్టర్ ఎవరో, ఎంత కమిషన్ ఇచ్చిండో, ఎవరికిచ్చిండో తెలీదు గానీ, జస్ట్ రోడ్డు అంటే పైన రోడ్డు డాంబర్ ఏసుకుంటూ ఎళ్ళిపోయిండు. తారు ఏసి ఎళ్ళిపోయిండు అంతే. ఆ దుమ్ము పైననే తారేసి ఎళ్ళిపోయిండు వాడు. జస్ట్ దాన్ని మంచిగా చుట్టేస్తా ఉన్నారు. అక్కడ పబ్లికే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. నిజంగా మరి ఈ చైనా ప్లస్ ఎప్పుడు పోటీ పడతాం గానీ, ఇప్పుడైతే మన యూపీ, బీహార్ తోటి మాత్రం 100% పోటీ పడతా ఉన్నాం. ఇప్పుడు మరి హామ్ రోడ్లని రాష్ట్రమంతా ఏస్తామని చెప్తా ఉన్నది గవర్నమెంట్. మరి ఆ హామ్ రోడ్లన్నీ గూడా ఇట్లానే చుట్టుకొని పోయేటివి కావచ్చు. ప్రజలు మంచిగా వాటిని చుట్టుకొని తీసుకుపోయి ఇంటి దగ్గర మీకెక్కడన్నా అవసరం ఉంటే అక్కడ చాపలాగా వరుసేసుకొని ఏసుకోండి. సిమెంటు ఈ ఖర్చులన్నీ ఇబ్బందవుతాయి. ఎందుకు అట్టిగా ధరాభారం. ఇదే తీసుకొని పోయి మంచిగా మీ ఇళ్ళ ముందేసుకుంటే గచ్చులాగా గూడా పనికొచ్చేటట్టుందిది. ఏం కాంప్లికేట్ ఏం లేదు. తీసుకొని మంచిగా చుట్టేసుకొని తీసుకొని ఎళ్ళిపోవచ్చు. అంత ఈజీగా, అంత ఫ్లెక్సిబుల్‌గా ఏస్తా ఉన్నారు రోడ్లు. చుట్టే రోడ్లు. ఎప్పుడైనా రోడ్ అంటే ఫిక్స్‌డ్ ఉంటది. కానీ ఇక్కడ చుట్టుకొని తీసుకుపోయే రోడ్లేస్తా ఉన్నారు మనోళ్ళు. చాలా అద్భుతమైనటువంటి కొత్త టెక్నాలజీ మరిది. ఏ దేశంకెళ్ళి చైనాకెళ్ళి అడాప్ట్ జేసిర్రో, జపాన్‌కెళ్ళి అడాప్ట్ జేసిర్రో, మరి ఇంకెక్కడికెళ్ళి జేసిర్రో తెలవదు గానీ, చాలా అద్భుతమైన టెక్నాలజీ పట్టుకొచ్చి రోడ్లేస్తా ఉన్నారు మన ప్రభుత్వము, మన కాంట్రాక్టర్లు.